హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డిస్ డైరీ. ఎలాగున్నారు అందరూ? ఈరోజు పెసరపప్పు, క్యారెట్, కొబ్బరి కూర ఎలా రెడీ చేయాలో చూద్దామా? చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా నేను పెసరపప్పునైతే ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నానండి. ఎందుకంటే అది మనకి నానాలి. నానితే మనకి తొందరగా కుక్ అవుతదనమాట. అందుకని ఒక గంట ముందైతే పెసరపప్పుని నానబెట్టుకొని ఉంచుకున్నాను. కడాయి పెట్టుకొని ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని అందులో మనకి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అన్నది బావుంటుంది. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండీ పెసరపప్పు. పెసరపప్పు అయితే వేసుకున్నాను. పెసరపప్పు బదులుగా మీరు పచ్చిశనగపప్పు కూడా వాడొచ్చు. నేనైతే పెసరపప్పు వాడాను. అలాగే ఒక 3 క్యారెట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతాయన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి వాటర్ అంతా ఇంకిపోయి మనకి పప్పు అన్నది కూడా బాగా ఉడుకుతాయి. క్యారెట్ ముక్కలన్నీ ఉడికి ఇలా ఉంటదన్నమాట. తర్వాత ఇందులో మనకి పసుపైతే వేసుకున్నాను. పసుపు వేసుకొని మన స్పైసీకి తగ్గట్టుగా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా! ఇది క్యారెట్ స్వీట్‌గా ఉంటది. అలాగే పెసరపప్పు కూడా కొంచెం స్వీట్‌నెస్ ఉంటది కాబట్టి, కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని, కారం కూడా వేసుకుంటే మనకి సరిపోతదనమాట. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత, కొబ్బరి కూర ఉంటది కదండీ! కొబ్బరి కూర అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే దీన్ని మనం మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే కూర అనేది చాలా టేస్టీగా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ కూరని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.